నీకు మన ఇంటి పరిస్థితి బాగా తెలుసు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదురా. నన్ను క్షమించండి నాన్న. ఇప్పుడు మీరు చెప్పే కథలు వినడానికి నేను రాలేదు. ఒరే 2 లక్షలు తీసుకెళ్ళడానికే నేను ఇప్పుడు వచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళితే డబ్బుతోనే వెళ్తాను. వెళ్ళి తీసుకురండి. రేయ్ ఏంట్రా అరుస్తున్నావ్? కార్తీక్, అయ్యో రాజా, వదలండి, నన్ను వదలండి. అరే వదలండి. కార్తీక్, రారా తేల్చుకుందాం రా. అందుకే నేను వచ్చాను. రా. ఒరే రాజా, నీకు దండం పెడతాను రా. ఆగండ్రా, ఆగండ్రా. అన్నయ్య, ఇలా మాటకి మాట మాట్లాడుకుంటే ఎలా అన్నయ్య? ఎందుకన్నయ్య అనవసరంగా గొడవ చేస్తున్నావు? ఎవరు? నేనా గొడవ చేసింది? కార్తీక్, నువ్వు డబ్బు అడగడం తప్పు కాదురా. కానీ అడిగే విధానం, అడిగే సందర్భం కరెక్ట్ కాదురా. దయచేసి నేను చెప్పేది వినరా. రే కార్తీక్, నిన్ను కన్న తండ్రిగా నీకు చెయ్యాల్సింది ఈ నాన్న తప్పకుండా చేస్తాడు. నాన్న ఏం నాన్న ఇది? మీరు నాకు దండం పెట్టడం ఏంటి? కళ్ళ ముందే కన్న కొడుకులు నువ్వా నేనే అని కొట్టుకుంటుంటే ఏ తండ్రి చూసి తట్టుకోగలడు? కార్తీక్, ఈ నాన్న మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో కార్తీక్. వెళ్ళి కార్తీక్. అక్షయ, నేను క్లారిటీగా చెప్తున్నాను విను. నేను వెళ్ళిన తర్వాత నువ్వు నాన్న ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేసి వాడికి ఇద్దామని మాత్రం అనుకోకండి. ఒకవేళ అదే జరిగితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక తల పట్టుకుంటుంటే కార్తీక్ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేస్తాను? సరే, నేను వెళ్తున్నాను. ఏమండి? నాన్న, వాడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు రాజా. సరే, జాగ్రత్తగా ఉండండి. ఒరే సత్యం, సత్యం, రాజా చాలా కోపంగా ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్కి డబ్బు ఏర్పాటు చేసి ఇవ్వొద్దు. అలాగే అమ్మా. అక్షయ, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నాకెందుకో కార్తీక్ అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపిస్తుంది. వాడు తాగి తందనాలు ఆడటానికి డబ్బడగట్లేదు కదా. సొంతంగా మెకానిక్ షాప్ పెట్టుకుని ఈ కుటుంబానికి ఆసరాగా ఉంటూ జీవితంలో పైకి రావాలనుకుంటున్నాడు. నువ్వే పెద్ద మనసు చేసుకుని ఆ డబ్బు ఏర్పాటు చేసి కార్తీక్కి సహాయం చేయాలమ్మా. 10 లక్షల కోసం నేను పడ్డ కష్టం ఇన్ని రోజులు మీరు చూస్తూనే ఉన్నారు కదా పెద్దమ్మా. ఇప్పుడు సడన్ గా 2 లక్షల కోసం నేనేం చేయగలను చెప్పండి? నేను ఆయన్ని కూడా అడగలేను. అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? అందరూ ఆస్కార్ అవార్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారా, కానీ నేను వీళ్ళందరికీ మించిన మహానటిని. నాటకాన్ని ఎలా రక్తి కట్టిస్తానో చూస్తూ ఉండు.
అల్లుడు గారు నా కూతురు ఎక్కడ కారులో ఉందా? మావయ్య అమ్మా అక్షయ, అమ్మా అక్షయ, అక్షయ, అక్షయ. నా అక్షయ రాదు కదూ, నాతో మాట్లాడదు కదూ. మావయ్య ప్లీజ్ బాధపడకండి. కాలం నా కూతురుతో మాట్లాడకుండా చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు అల్లుడు గారు. అయ్యో దేవుడా, నా బిడ్డతో మాట్లాడకుండా చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. అక్షయ్ నా కూతురు మాత్రమే కాదు అల్లుడు గారు, మా అమ్మ. అక్షయ్ కూడా నాలాగే ఈ నాన్న కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియక ఒకరిపై ఒకరం ప్రాణాలే పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ ప్రేమే నన్ను చిత్రవద చేస్తుంది అల్లుడు గారు. క్షమించండి అల్లుడు గారు, ఆ అక్షయ్ని చూడకుండా ఉండలేక బాధపడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో అదేం లేదు మావయ్య. ఇంటికి వెళ్దాం రండి అల్లుడు గారు. ఆయన ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడి నుంచే ఫోన్ చేసి రమ్మన్నారేంటి అల్లుడు గారు? అదేం లేదు మావయ్య, మీతో కొంచెం ప్రశాంతంగా మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించాను. ఆ రాక్షసి ఇంట్లో లేదల్లుడు గారు, ఇంటికి వెళ్దాం. పర్లేదు మావయ్య, ఇక్కడే మాట్లాడతాను. అలాగే అల్లుడు గారు, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి.